అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులు జూన్ మాసంలో 12వ తేదీ నాడు ఈ రాశి జాతకులు ఒక మగ మనిషి ఒక ఆడ మనిషి వణికిపోతారు, ఇంటికి వస్తారు. తట్టుకోలేరు మీరు. వారి వల్ల ఈరోజు జరిగేది ఇదే. ఏం జరగబోతుందో తెలిస్తే మీ ముక్కు ఊటాలు అదిరిపోతాయి. అలాంటి సమయం ఇది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు, తదితర వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాము. ఈ తేదీ నాడు ఒక మగ మనిషి ఒక ఆడ మనిషి ఎందుకు వస్తున్నారు, రావడంలో ఏమాత్రం సందేహం లేదంటూ జ్యోతిష్య పండితులైతే తెలియజేస్తున్నారు. వారు వచ్చి ఏం చేస్తారు అన్న వివరాలు తెలుసుకునే ముందు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఈ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. మనం గత జీవితంలోనే చేసిన తప్పు కావచ్చు, లేదా గత జ్ఞాపకాలు కావచ్చు, కష్టం గురించి కావచ్చు, ఈ రోజున వాటి వల్ల కలిగిన ఫలితాల వల్ల మీకు కలిగేటువంటి వాటి నుంచి ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు అవుతారు. కావున ఈ వీడియో చూడాలి. ఈ వీడియో గమనిస్తే మీరు అప్రమత్తంగా ఉండడానికి ఇంకొక అవకాశం అయితే వచ్చినట్లు అవుతుంది. దైవానుగ్రహంతోనే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పుకోక తప్పదు. మీ జీవితంలో గ్రహ గోచార స్థితి వలన అనేక మార్పులు కలుగుతోబోతున్నాయి. మీరు తికమక పడిపోతారు. వీటి గురించి ఆలోచన ఉంటుంది. ఈ రోజంతా కూడా జరిగిన ఒక నష్టం గురించి కావచ్చు, కలిగిన కష్టం గురించి కావచ్చు, వాటి గురించి ఆలోచిస్తూ మనస్తాపం చెందే బదులు ముందస్తు జాగ్రత్తగా తీసుకుంటే ఎంతో కీలకంగా ఉంటుంది. ఈ దేవత ఆరాధన చేయడంతో పాటుగా ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా తప్పక పాటించండి. అప్పుడే మీ యొక్క జీవితంలోనే మార్పు అయితే వస్తుంది. ఒక మగ మనిషి ఒక ఆడ మనిషి ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారో తెలియస్తే మినిలుగున వణికిపోతారు మీరు. అసలు వారు ఎవరు ఎందుకు వస్తున్నారు, ఏంటి ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఈ రాశి జాతకంలో ఈ రోజున మీ జీవితంలో జరగబోయే ఆ యొక్క ప్రతి నగ్న సత్యం గురించి కూడా ఒక్కొక్కటిగా సవివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఇది జ్యోతిష్య నిపుణుల సూచన మేరకు మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది తప్ప మిమ్మల్ని అవమానించి భయపెట్టడం కోసం ఇదంతా కూడా చెప్పడం లేదంటూ గమనించగలరు. అప్పుడే మేమేం చెప్తున్నామో అనేది మీకు ఒక ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా అర్థమవుతుంది. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మనం వెంటనే వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఏదైనా సరే మన మనసు, మన యొక్క తత్వం చేసే కర్మల మీదనే ఆధారపడి ఉంటుంది. మన యొక్క తత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు కొన్ని విషయాలలోని కొంతమంది కొంత గందరగోళ స్థితిలో ఉండి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకొంతమంది నిదానంగా కూర్చొని అన్నీ తెలుసుకొని ఆలోచిస్తూ ఉంటారు. మన పరిస్థితులు ఎప్పుడు కూడా కొన్ని రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎంత ఇబ్బందులో ఉన్నా సరే మనం ఆగి ఆలోచిస్తే మాత్రం మంచి చెడు భేదభావం అనేది మనకి అర్థమైపోతుంది. ఈ రాశి జాతకులు ఏ కష్టం వచ్చినా కూడా భగవంతుడు నాకు తోడు నీడగా ఉంటాడు, ఎదుర్కోగలను అన్నటువంటి ఒక మొండి ధోరణి కూడా ఉంటుంది. చూసేవారికి అది మొండితత్వం కావచ్చు, కానీ వీరికి మాత్రం ఆధ్యాత్మికంగా కూడా భగవంతుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక రకమైనటువంటి భావన, ఈ భావన వీరిని గెలిపిస్తూ ఉంటుంది. ఈ భావన వీరిని రక్షిస్తూ ఉంటుంది. ప్రతి విషయం గురించి క్షుణ్ణంగా కూడా ఈ రాశి వారు ముందుగా పరిశీలిస్తారు, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కొన్నిసార్లు దూకుడుగా వ్యవహరిస్తారు, స్థితిగతులు వస్తాయి. ఆ యొక్క సమయంలో కూడా ఎంతోమంది వీరిని బలవంత పెట్టినా కానీ నిదానంగా నిమ్మలంగా వ్యవహరిస్తారు. ఈ యొక్క నిదానంతో కొన్నిసార్లు వీరికి మంచి జరిగినా సరే ఇంకొన్నిసార్లు మాత్రం చికాకులు అయితే వస్తూ ఉంటాయి. కావున ఆగి ఆలోచించండి. త్వరగా తీసుకునే నిర్ణయాలు జాప్యం తగదు, ఆలస్యం అమృతం విషం. దేనికి ఎలా రియాక్ట్ కావాలో తెలుసుకోండి. మీరు కలిగేటువంటి అవమానాలు అపోహల నుంచి కూడా బయటపడవచ్చు. కావున త్వరితగతిన తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో ఆలస్యం అస్సలు ఉండదు. కొన్ని రకాల నియమాలు తీసుకునేటప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏకాగ్రత మొత్తం కూడా వాటి మీదే పెడతారు. చుట్టుపక్కల వారి గురించి మర్చిపోతూ ఉంటారు. వీరి యొక్క స్వభావం ఇలా ఉంటుంది. ఏది చెప్పినా సరే కొన్నిసార్లు పక్కవారు చెప్పిన వాటికే ప్రాధాన్యత ఇస్తారు. వారి మాటలు ఆలకిస్తారు,
ఈ ఆలోచన కూడా పక్కన పెట్టేస్తారు. మన ప్రాబ్లం గురించి మనం ఆలోచించినంత బాగా ఎదుటివారు ఆలోచిస్తారా? ఒకసారి ఆలోచించండి. మీకు కష్టం వచ్చింది, మీకు బాధ వచ్చింది. ఆ యొక్క కష్టాన్ని, బాధని 70% మాత్రమే ఎదుటివారు అర్థం చేసుకుంటారు. అలాంటిది మీ యొక్క సమస్యకు 100% పరిష్కారం వారు ఎలా అందిస్తారో చెప్పండి. ఎంత మన ప్రియమైన వారైనా సరే మన మనసులో ఉన్న బాధ వారికి 70% కూడా మాత్రమే అర్థమవుతుంది. మనకి కష్టం కలిగింది, కష్టం నుండి బయటకి రావడానికి మనమైతే శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు. ఎదుటివారు ఏం చేస్తారు? వీరికి కష్టం కలిగింది అని చెప్పి ఏదో ఓదార్పు 4 మాటలు చెప్తారు, లేదంటే ఏదైనా చిన్న సహాయం చేయడానికి కూడా పూనుకుంటారు. కానీ 100% మీ యొక్క కష్టాన్ని తొలగించాలి అనుకుంటారా? ఈ యొక్క ప్రశ్న ఒక్కసారి మీ మధ్యలో వేసుకుంటే మీకే అంత అర్థమవుతుంది. ఎదుటివారు ఎప్పుడు కూడా స్వార్థంగానే ఉంటారు. లేకపోతే మంచి చేయాలని చెప్పి అనుకున్న వారి యొక్క జీవితం మీద పెట్టినంత ఆసక్తి మీ జీవితం మీద అయితే పెట్టరు. ఏదో ఒక యాదలాభంగా ఏదో ఒక సలహా చెప్తారు, ఏదో నిర్ణయం తీసుకోమంటూ మీకు ఏదో ఒక గైడెన్స్ ఇచ్చినట్టుగా చేస్తారు. మరుసటి రోజు ఏం చేస్తారు? నా వల్లే మీకు కష్టం తొలగింది అంటూ సూటిపోటి మాటలు మాట్లాడేవారు కూడా లేకపోలేదు. మీ జీవితంలో వారు చెప్పినట్టుగా మీ జీవితంలోనే జరగాలని చెప్పేసి ఎంత దూరం కరిగినదో వారు కూడా ఉంటారు. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా పెద్దవారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. పెద్దవారి ధోరణి ఎలా ఉంటుంది? మేము అనుభవంతో చెప్తున్న మా మాట వినరా అని చెప్పి వింత ధోరణి అయితే ఉంటుంది. ఉన్న కష్టానికి తోడు ఇంకొక కష్టం మీద కూడా వచ్చి పడుతుంది. కొన్నిసార్లు వారు చెప్పింది ఆలకించేస్తారు కూడా. మీరు కుటుంబ సభ్యులతో మాటలు కూడా పరిగణలోకి తీసుకోకుండా ఎదుటి వారి యొక్క మాటల ధోరణితో వారి యొక్క మాయలో పడిపోతారు. ఈ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికీ జాగ్రత్త పడుతూ ఉండవచ్చు, జాగ్రత్త లేకపోయి ఉండవచ్చు. కానీ ఒక్కసారి ఈ వీడియో చూశాక అయినా సరే ఈ విషయంలో ఏదైనా ఒక నిర్ణయానికి ఎదురండి. 100% నిర్ణయానికి కట్టుబడి ఉండండి. ఆ నిర్ణయం ద్వారా మీ జీవితంలోనే మార్పు వస్తుంది. చాలా మంచి మనసుతో వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఎదుటి వారికి మంచి చేయాలంటూ ఆలోచిస్తారు. వీరి యొక్క మాట, నడవడిక, తీరు, ప్రవర్తన అన్నీ కూడా వీరిని వేలెత్తి చూపించలేనంత క్రమబద్ధంగా, నిజాయితీగా ఉంటారు. అన్నిటా కూడా నిర్మోహమాటంగా మాట్లాడతారు. మంచిని మంచి అని చెప్పడంలో వెనుకడుగు ఎందుకు వేయాలి అని చెప్పి ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచనతో చాలామందికి కూడా శత్రువులు అవుతారు. సొంత ఇంట్లో కూడా శత్రుత్వం ఉంటుంది. వీరి గురించి పక్కన పెట్టేశారు. వీరి తల్లిదండ్రులు కూడా ఒకరినొక సందర్భంలో వీరి యొక్క మంచి వీరిని చాలా దూరం చేస్తూ ఉంటుంది. కానీ వీరి ఆలోచనలను మార్చడం భగవంతుడి తరం కూడా కాదు అన్నట్టుగా వీరి వింత ధోరణి ఉంటుంది. ఈ ఆలోచన కొంతమంది శత్రువులను ఇచ్చిన ఇక్కడ నష్టం లేకపోయినా, ఈ ఆలోచన కొంతమంది శత్రువులను ఇచ్చినా కూడా కొంతమంది మిత్రులను కూడా ఇస్తుంది. కొన్నిసార్లు ఎలా ఉండాలి అంటే కొన్ని విషయాలు పట్టించుకోనట్టుగా ఉంటారు. నాకెందుకు వీరి గురించి సమయం దండగా అని వీటన్ని విడిచిపెడతారు. ఇంకొన్నిసార్లు అదే విషయాలు సీరియస్గా తీసుకుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పిగా ఎదుటి వారితో వాగ్వివాదానికి దిగుతారు. ఇలా వింత ధోరణి అయితే ఉంటుంది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు వీరి యొక్క భాగస్వాములకు కూడా అర్థం కాదు. అంతటి మొండి స్వభావం అయితే ఉంటుంది, అంతటి మంచి స్వభావం ఉంటుంది. ఎదుటి వారి విషయంలో మంచే చూస్తారు. వీరి స్వార్థం కోసం కూడా కుటుంబ సభ్యులను కష్టపెట్టడం ఇలాంటివి చేయరు. మూర్ఖత్వం ఉండదు, మొండితనమే ఉంటుంది. ఎలా అంటే వీరు చెప్పింది ఎదుటివారు రైట్ అనాలి, రాంగ్ మాత్రం అన్నారనుకోండి వీరికి బద్ధ శత్రువులు అయిపోతారు. వీరి యొక్క నిర్ణయాలు అలాగే ఉంటాయి. ఆ నిర్ణయానికి వీరికి కష్టం కలిగించిన ఎదుటివారికి మాత్రం ఎప్పుడు కూడా ఆ కష్టాన్ని ఇవ్వరు. భాగస్వామ్యులను, సంతానాన్ని మొదటి దశలో ఉన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులను కూడా అభిమానించడం మొదలు పెడతారు. వీరి యొక్క అభిమానం, ప్రేమ ఎలా ఉంటుందంటే మొదలు ఎలా ఉందో తుది కూడా అలాగే ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే, కోపం వచ్చినా ఆ కాసేపు ఉంటుంది. ఆ తర్వాత పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తూ వెళ్ళిపోతారు. బంధాలు వీడి చెప్పి ఉంటారు. ఒక మనిషి మంచి చెడులు రెండు ఉంటాయండి. మంచిని తీసుకొని చెడుని సాధించే లక్షణం లేదా చెడుని మంచిగా మార్చే లక్షణం వీరికి బాగా ఉంటుంది. బంధాలు విడిచిపెట్టడం మాత్రం కలలో కూడా జరగదు. విడిచిపెడతారు. అది కూడా ఎప్పుడో తెలుసా?
ఇక పోరాడి పోరాడి 2 చేతులు కలిసి చప్పట్లు కొట్టినప్పుడు ఈ బంధం నాకెందుకు అని చెప్పి అప్పుడు ఆ బంధాన్ని విడిచిపెడుతూ ఉంటారు. అంతవరకు కూడా పోరాడుతూనే ఉంటారు. ఇక విసుగు వస్తే ఎవరు కూడా చెప్పినా సరే వినరు. రానంత వరకు ఎవరు చెప్పినా సరే వినరు. వచ్చాక కూడా ఎవరు చెప్పినా వినరు. బంధం గురించి ఇక పట్టించుకోరు. ఎప్పుడు కూడా ఒకేరే పట్టుకుంటే నిలబడే బంధాల కోసం పోరాడడం వీరికి ఇష్టం ఉండదు. కొన్ని రకాల బంధాలు భగవంతుడి ముడివేయాలి, మనం ముడివేయలేనిది. వాటి కోసం సమయం వృధా ఎందుకని ఆ సమస్య అక్కడే విడిచిపెడతారు. కష్టం వస్తే ఆగిపోవడం అస్సలు నచ్చదు. ఇటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మీ ఇంటికి ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి వస్తారు. విధ్వంసాన్ని సృష్టిస్తారు. ఈ రోజున వీరికి ఇలాంటి పరిణామాలే కలగబోతున్నాయి. చాలా కాలం క్రితం వారికి మీ మధ్యన చాలా రకాల విభేదాలు, విధ్వంసాలు జరిగాయి. మీరు ఇక వారిని వద్దనుకుంటున్నారు. వారితో మాట్లాడాలి అన్నా, వారితో కూర్చొని ఏదైనా సరే డిస్కషన్ చేయాలన్నా సరే మీకు నచ్చటం లేదు. వారి యొక్క మాటలను నచ్చటం లేదు. వారి యొక్క ప్రవర్తన నచ్చటం లేదు. ఇది వరకు నచ్చిన ఇప్పుడు కాస్త జిగుత్వంసగా అనిపిస్తూ ఉంది. వారి యొక్క మాటను మాట్లాడే తీరు నచ్చటం లేదు. వారి ఆలోచనలు మీకు వ్యతిరేక భావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అటువంటి వాళ్ళని జీవితంలో నుంచి అనుకోకుండా పక్కన పెట్టేశారు, లేదా కావాలనే పక్కన పెట్టేశారు. అటువంటి వ్యక్తులు మీ జీవితంలోనికి రావడం ఇక మీకు సరిపడదు అనుకున్నారు. అలా పక్కన పెట్టిన ఆ మగ మనిషి, ఆ ఆడ మనిషి ఈ రోజున మీ జీవితంలోకి అయితే వస్తారండి. ఇలా జరగక మానదు. ఎవరు దీనిని ఆపలేరు. అయితే వారు రావడం ఇక ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించిన వస్తూ వారు చేసే పనులు, వారి మాట్లాడే తీరు, వారి యొక్క ప్రవర్తన మీకు కొంచెం షాకింగ్గా ఉండవచ్చు. ఎందుకంటే వారు మీ సహాయం కోసం వచ్చారని చెప్పేసి మీరు అనుకోవచ్చు, లేదా పరిస్థితులు అలా ఉన్నాయి అని చెప్పేసి అనుకోవచ్చు, లేదా మీ యొక్క శత్రువులు మిత్రులుగా నటిస్తున్న వారు వారిని మీ నుంచి దూరం జరపాలని చెప్పి ఇంకా కంకణం కట్టుకొని ఉండవచ్చు. ఇంకా వారితో మీరు సంప్రదింపులు జరపకూడదు అని చెప్పేసి ఒక కీలక నిర్ణయానికి అయితే వచ్చి ఉండవచ్చు. ఇక్కడే ఈ యొక్క విషయంలోనే మీకు ఒక సూచన అయితే చేయాలి. ఎప్పుడైనా సరే ఎదుటి వారిని ఎంత శత్రువైనా సరే మనతో మాట్లాడడానికి వస్తే ఖచ్చితంగా వారితో మాట్లాడడం, వారు వచ్చిన విషయాన్ని తెలుసుకోవడం, వారి యొక్క మాటలను మనం చెడుని తీసుకోకూడదు, చెడుగా ఆలోచించకూడదు, చెడుగా అర్థం చేసుకోకూడదు. ముందు ప్రశాంత వాదనంతోనే ఈరోజు వారు చెప్పే మాటలను ఆలకించండి. వారు చేరవేసే విషయం గురించి కాస్త మీరు ఆగి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మీ కుటుంబం గురించి ఆలోచనలే ప్రధానంగా మీకు ముందుకు ఉన్నాయి. ముందుకు సాగిపోతూ ఉన్నారు. మంచి మనసుతోటే ఉన్నారు. మంచి మనసు ఉన్నవారికి శత్రువులు ఉంటారు, మిత్రులు కూడా ఉంటారు. కానీ ఎల్లకాలం కూడా అలాగే ఉండరు. శత్రువులు కూడా మంచిగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా దైవానుగ్రహం, భగవంతుడి నిర్ణయంతోనే వారికి ఒక గుణపాఠం అయితే జరిగే ఉండవచ్చు. ఎవరికి తెలియదు కదండి. కావున మీరు ఏంటంటే ఈ రోజున నిమ్మలంగా ఉండండి. వారి వల్ల ఇదివరకు సమస్యలు పడి ఉండవచ్చు, సమస్యలు ఎదుర్కొని ఉండవచ్చు. ఆ చిక్కులో నుంచి బయటపడ్డాక మీరు తీసుకున్న నిర్ణయం ఇది అయి ఉండవచ్చు. వారితో ఉంటే మీ జీవితంలో భవిష్యత్తు లేవడం లేదు, అంధకారం అయిపోతుంది. అందరూ కూడా వేలెత్తి చూపించేవారే. చేసే ప్రతి పనిలో కూడా జాప్యం జరగటం, మీ యొక్క సమయం మొత్తాన్ని కూడా వాళ్ళే తీసేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగి ఉండవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా ఆలోచనల బోతగా ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకొని వారు అవాయిడ్ చేస్తూ ఉంటారు. వారితో ఉంటే నా కుటుంబం రోడ్డున పడుతుందేమో అనే ఆ యొక్క ఆలోచన మీకు అనుకున్నదే తడువుగా ఈ యొక్క నిర్ణయానికి అయితే నాంది పలికింది. వారి మీద ప్రేమను లేక అలాగే ఉండదు అని చెప్పి కాదండి. మీ జీవితం మీ మీద ఆధారపడి ఉన్న మీ యొక్క కుటుంబ జీవితం వారి మీద ప్రేమ ఉన్నా లేకపోయినా ద్వేషాన్ని అయితే చూపించదు. పక్కకు వచ్చేసేయండి. కుటుంబ జీవితం ముందుకు సాగడానికి ఈ యొక్క తెలివైన తెగింపుదెంపులు చేసుకుంటున్నారు. ఈ నిర్ణయం మంచిదే, కానీ కాకపోతే ఇన్నాళ్ళ తర్వాత ఇటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు, ఇంటికి వస్తారు, ఫోన్ చేస్తారు, లేదా అనుకోకుండా తారసపడతారు, లేదా మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి. ఇది ఒక సహాయాన్ని అందించి వస్తారు అని అనుకుంటే అది మీ యొక్క పొరపాటే అని అవుతుంది. అదే మీ గ్రహపాటు అవుతుంది. ఒక విషయం తెలిసిన వారిగా వస్తారు. ఆ పని గురించి వారు తెలుసుకొని వస్తారు. వారు చెప్పే సూచన సలహా మీరు వినరని కూడా తెలిసే వస్తారు. ఆయన ఎందుకు వచ్చారు అంటే
మీకు మేలు చేయాలని చెప్పి ఒక తలంపు వారిని కూర్చొనివ్వటం లేదు. మీరు ఇదివరకు చేసిన మేలు, మీ మీద ఉన్న ప్రేమ జీవితంలో వారిని మళ్ళీ మీ దగ్గరికి తెస్తుంది. బంతి కొడితే తిరిగి వచ్చి తగిలినట్టుగా వారు దూరంగా వెళ్ళి అంతే ఫోర్స్గా మీ జీవితంలోకి వచ్చారు. ఒకప్పుడు వద్దు అనుకున్న వారే తిరిగి ఇంకొక రూపంలో మన జీవితంలోకి వస్తారండి. మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, మనకి ఏది నచ్చదో అదే మళ్ళా నచ్చుతుంది. ఎప్పటికైనా సరే ఏ దిశలోనైనా సరే తిరిగి అయితే తప్పక వస్తారు. వచ్చినప్పుడు వారు ఎలా ఉన్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వారి గురించిన సమాచారము తెలుసుకోవాలి. వారు చెప్పే మాటలను ఆలకించాలి. ఎప్పుడైనా సరే కూడా మనం చెప్పే వారిలా కాకుండా వినే వారిలాగా ఉంటాం చూడండి. అప్పుడే ఇబ్బందులు చాలా కూడా తప్పించుకోగలుగుతాము. పక్కన వారి మాటలను కూడా అసలు నమ్మవద్దు, చెప్పుడు మాటలు వినవద్దు. ఇప్పుడు మనుషులు ఎప్పుడు ఒకేలాగా ఉండరు అని కూడా ఆలోచన మీ మదిలో ఉండాలి. ఈరోజు తప్పు చేసిన వారు రేపు ఒప్పుగా తిరిగి వస్తారు. ఈరోజు మంచివారు రేపు మంచిగా మారవచ్చు. అలా వద్దనుకున్న ఈ యొక్క వ్యక్తి ఆలోచనలు ఈరోజు మీకు నచ్చవచ్చు. కావున వారికి ఒక అవకాశం అయితే ఇవ్వండి. వారు చెప్పే విషయాన్ని కూడా ముందుగానే వినండి. ఆగి ఆలోచించండి. విషయం లోతు ఏంటో తెలుసుకోండి. భగవంతుడే వారిని మీ జీవితంలోకి పంపించవచ్చు కదా, వారిని మీరు క్షమించవచ్చు కదా. మీ అతిపెద్ద సమస్య నుంచి మిమ్మల్ని వారు బయటపడవేస్తారు. అది ఏదైనా సహాయం కావచ్చు, ఎవరైనా చేస్తున్న సహాయం కావచ్చు, మీరు ఎక్కడికైనా సరే వెళ్ళాల్సిన అవసరం ఉన్న పని కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, వ్యాపారం గురించి కావచ్చు, ఎదుటి వారిని కూడా గుడ్డిగా నమ్మి మోసపోతున్న తరుణం ఇది కావచ్చు. వారి గురించిన పూర్తి సమాచారం మీకు తెలియక చెప్పడం కోసం కావచ్చు. ఇలా ఏదైనా సరే వారి స్వార్థం కోసం కాదు అంటూ గుర్తుపెట్టుకోండి. జరిగే ఒక నష్టాన్ని, మోసాన్ని జరగకుండా ఆపడం కోసం, మిమ్మల్ని చేయి పట్టి బయటకు లాగడం కోసమే వారు వస్తున్నారు. వారిని శిక్షించకుండా వారి మాట వినండి. వారి మాట వినకుండా జాగ్రత్త పడకండి, వెనక్కి పంపించకండి. వారి మాట వినకుండా వెనక్కి పంపిస్తే చాలా ఇబ్బందులు తలెత్తుకోలేకపోతారు. అని మొత్తం పక్కన పెట్టేసి ఈ రోజున వారి గురించి ఆలోచించిన తప్పే లేదు. నూతన శక్తితో ఈ రోజున ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా వారు ఇంటికి వస్తారు, ఫోన్ అయినా చేస్తారు. ఇది మీకు ఆశ్చర్యాన్ని మొదట కలిగించిన వారితో ఉండే జ్ఞాపకాలు ఈ రోజున మీకు అని గుర్తు చేస్తాయి. సంతోషంగానే ఉంటారు. ఈ రోజున మీరు మీ రంగంలో ఆగి ఆలోచించి పనులు చేస్తారు. ఆ నిర్ణయం మీకు మేలు చేస్తుంది. ఈ రోజున మీకు ఏదైనా గజిబిజి గందరగోళంగా ఉంటే కనుక ఒంటరిగా ఉండి తేలిక నిర్ణయం తీసుకోండి. భగవంతుని సాయం కోసం అర్థించండి. ఈ రోజున ఇదంతా కూడా భగవంతుడి అనుగ్రహంతో కలుగుతుందా అని ఒక విధానంగా కూడా ఇలా ఆలోచిస్తే కనుక తప్పుడు నిర్ణయాలకు ఆస్కారమే ఉండదు. ఈ రోజున ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, భగవంతుని దర్శించుకోవడం, లేదా ఇంట్లోనే పూజ గదిలో ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం వలన మీ ఆలోచనలు సఫలంగా ఉంటాయి, శుభ ఫలితాలు దక్కుతాయి. మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం నిత్యం శివారాధన చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఈ రోజున ఈ రాశి జాతకులకు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఈ జాగ్రత్తలన్నీ తప్పకుండా పాటించమంటూ మీకు విన్నవించడం జరుగుతుంది. వస్తున్న మగ మనిషి, ఆడ మనిషి అయితే మేలు కోరే వస్తున్నారు. మనిషి రూపంలో రావచ్చు, మాట రూపంలో వినవచ్చు, ఏ రూపంలోనైనా సరే కూడాను ఈ రోజున మీకు ఒక అంశంలో ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. మంచిగా తీసుకోండి. కష్టాల్లో, బాధల్లో ఎవరైతే ఉన్నారో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటే, డబ్బు అనేది ఎవరికక్కడ స్టక్ అయిపోయింది, మేము ఇచ్చిన వాళ్ళు మాకు తిరిగి ఇవ్వడం లేదు, మా ఆస్తిపాస్తులన్నీ బంగారాలు అన్నీ కూడా తాకట్లో ఉన్నాయి, ఏ పని చేసినా సరే కలిసి రావటం లేదు, మాకు లెక్క లేకుండా పోతుంది, కోరుకున్న వ్యక్తులు దూరం అయిపోతున్నారు, ప్రేమించిన వ్యక్తులు దూరం అవుతున్నారు, అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి జరగటం లేదు, వ్యాపారంలోని రోజు లేదని మంచి జాబు లేదని చదువుతూ ఉంటే మంచి ర్యాంకు రావటం లేదు, ఎటు ఏ విధంగా చూసినా కూడా అంతా శూన్యంగా ఉంటుంది. ఒకవైపు జనాకర్షణ లేదు, ఇంకొక వైపు ధనాకర్షణ లేదు. ఎందుకంటే జనాలకు కూడా మంచి చేద్దామని చెప్పి చేస్తుంటే మాకు చెడే వస్తుంది, పుణ్యానికి పాపం వస్తుంది, అన్నీ లాస్ అయిపోతున్నాము, సంపాదముతున్నాం. ఇలాంటి ఈ రాశి జాతకులకు ఒకే ఒక రామబాణం లాంటి విషయం గురించి చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి
మీరైతే దైవారాధన చేసుకోండి. దైవారాధన కనుక చేసుకున్నట్లయితే మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే దైవం అయితే మీ కష్టాలను తీరుస్తారు. రేపు గురువారం రోజు గురుదైవాన్ని ఆరాధన చేసుకోండి. దత్తాత్రేయ, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా ఇలా గురుదైవాన్ని ఆరాధన చేసుకున్నట్లయితే మీకున్న కష్టాల నుంచి బయటపడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.